ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. జూలై ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకుంటాం. దానిలో కన్యా రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? జూలై మాసంలో కన్యా రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, వీరు విదేశీ పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ కన్యా రాశి వారికి ఈ మాసం పట్టిందల్లా బంగారం లాగా ఉంది. వీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం లాగా ఉంది. అంటే ఈ మాసం అనుకూలంగా ఉంది. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. దీంట్లో అయినా విశేషమైనటువంటి ధనలాభం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి అలసిపోయినటువంటి వారికి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వెతుక్కుంటూ మీ దగ్గరికే రావడం జరుగుతుంది. తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూస్ లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. విద్యార్థులకు విద్యారంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే విద్యారంగంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులను సాధించగలుగుతారు. విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతోటి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చదువు పరంగా తప్పకుండా మంచి అవకాశాలు ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు పోషించుకుంటూ ఉన్న వారు కూడా ఉన్నారు. వారికి కూడా మంచి అవకాశాలు రావడం, వీరు సమయస్ఫూర్తిగా నడుచుకోవడం, ఆర్థిక పరంగా కొంత ఎదగడం కూడా జరుగుతుంది. అలాగే శ్రమకి ఓర్చుకోవడం. కొత్త వ్యాపారాలు చేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్న వ్యాపారం మంచి లాభాలు రావడం జరుగుతుంది. కొత్త వ్యాపారాలను కూడా మీరు సమయోచితంగా ముందుకు నడిపించుకోండి. దానిలో కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కొత్త భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. వాటిల్లో కూడా కొంచెం అనుభవాన్ని సంపాదించుకోండి, మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మీ వ్యాపారాన్ని నడిపించాలనేటువంటి మంచి ఆలోచనలు కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగనే కొత్త ల్యాండ్స్ కొనుగోలు చేస్తారు. అలాగే భూములు కొనుగోలు చేస్తారు. ఇవి 1కి 4 సార్లు చూసుకొని ఆలోచించి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తప్పకుండా మీకు మీ భూమి లభిస్తుంది. సమాజంలో మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది. మీ మాటే వేదంగా ఉంటుంది. మీరు సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా చలామణి అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో మీరు అందరూ మీకు మంచి గౌరవాన్ని ఇస్తారు. మీ మాటకు విలువనిస్తారు. అలాగే కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటారు. విందు వినోదాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా మీరు తప్పకుండా ముందుండి నడిపిస్తడం కూడా జరుగుతుంది. అలాగే సహాయ సహకారాలు చేయడం, ఆర్థిక పరంగా నీ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. పిల్లల కోసం కొన్ని ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కొనుక్కునేటువంటి యోగం ఉంది. స్త్రీలు మీ యొక్క కోరిక మేర బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి.
వెండి ఆభరణాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని శుభకార్యాలు కూడా మీ కుటుంబంలో జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. శుభకార్యాలకి కొంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని నడుచుకుంటారు. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది. అలాగే కొత్త కొత్త స్త్రీలు కూడా చేయటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు పురుషులు కూడా పరిచయం అయినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిచయాలు వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. స్నేహం చిరకాలం ముందుకు సాగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొత్త మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు తప్పకుండా గ్రీన్ కార్డ్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పిల్లల వల్ల పెద్దవారికి పేరెంట్స్ కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లలు కొంత చెడు వాటికి వ్యసనాలకి దూరంగా ఉండండి. ఇంకా మహిళా మండలికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వీర సాధనని ఆదుకున్నందుకు మీకు మంచి గుర్తింపు వస్తుంది. అలాగే రాజకీయ నాయకుల్లో కొంతమంది కొన్ని ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా. ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే ఈ కన్యారాశి వారు శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. స్వామి వారికి ఒక తులసి మాలని సమర్పించుకోండి. అలాగే అదే శనివారం ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసి ఒక వడమాల సమర్పించుకోండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ జూలై మాసంలో. ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర నవగ్రహాలకు సంబంధించిన ఆయన్స్, జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయన్స్, మనీ అట్రాక్షన్ ఆయన్స్, బిజినెస్ లో దెబ్బతింటే బిజినెస్ ఆయన్స్, ఇంత రకరకాలైనటువంటి పిల్లల చదువులు వెనకబడుతున్న గురించి కాన్సన్ట్రేషన్ ఆయన్స్, ఈ రకరకాల ఆయన్స్ కూడా మా దగ్గర దొరకడం జరుగుతాయి. ఈ నా అడ్రస్ కి నా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి. మీకు వ్యక్తిగత జాతకాలు కావాలన్నా కూడా నన్ను సంప్రదించండి. మా దగ్గర టారోట్ రీడింగ్ ఉంటుంది, స్కానర్స్ ఉంటాయి, ప్రామిస్ట్ ఉంటుంది, ఇవన్నీ చూసి మీకు నేను చెప్పడం జరుగుతుంది. సర్వే నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, విదేశీయాన్ ప్రకారంగా ఏ విధంగా ఉంది, వీరుకి ఏ విధంగా ఉందో ఈ తులారాశి వారికి మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారు ఈ జూలై మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీళ్ళు మహా తెలివితేటలతోటి ముందంజ వేస్తారు. ఏ పని చేసినా దానిలో విజయాన్ని సాధిస్తూ పెడతారు. అన్ని రంగాల్లో తమదే పైచేయిగా ఉంటుంది. విద్యార్థులకు విద్యారంగంలో అనుకున్న దానికన్నా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ప్రయత్నం చేస్తున్న ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఫలిస్తాయి. అలాగే సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు. గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి సహాయ సహకారాలు వస్తాయి పై అధికారులు. అలాగే పని చేసే చోట మంచి గుర్తింపు ఉంటుంది. మీకు మంచి అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి పెట్టుబడి పెడతారు.
ముందుకు సాగుతారు, మంచి లాభాలను పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ జూలై మాసంలో ఈ తులారాశి వారికి 3 పూలు 6 కాయలుగా వర్తిల్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం ఊహించిన దానికన్నా కూడా రెట్టింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. విదేశీయానం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. ఎప్పటి నుంచో మీరు విసిగిపోయేటువంటి పనులన్నీ కూడా సులభంగా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. కోర్టులో మీకు మంచి గుర్తింపు వస్తుంది. నీతి నిజాయితీగా నిలబడగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు, విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఇప్పుడు ఈ మాసంలో కలుసుకోవడం జరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మీకు ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాటి వల్ల లాభదాయకంగా ఉంటుంది. ధనం అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు పట్టుకు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు వచ్చి ఉంటాయి కాబట్టి బైక్ మీద వెళ్ళేవారు కానీ, కారులో వెళ్ళేవాడు కానీ తొందరపాటు పనికిరాదు, వేగం పనికిరాదు. అప్రమత్తంగా ఉండండి. సోదరులతో కూడా కొంత విభేదాలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సోదరులతో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ నాయకులకి మీదే పైచేయిగా ఉంటుంది. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటుంది. టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే గద్దచ్చు కోడిపిల్లని కొట్టుకున్నట్టుగా మీ అవకాశాలు వేరే వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. వచ్చిన అవకాశాన్ని మటుకు వద్దు అనే అనద్దు. మీకు ఎటువంటి అవకాశం వచ్చినా దాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి. మంచి గుర్తింపు, పేరు వస్తుంది. మీకు ₹1 తక్కువ వచ్చినా మంచి గుర్తింపు వాళ్ళ తర్వాత మీకు ఆదాయం పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు మంచి పేరు ప్రఖ్యాతలు, మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు శివుడికి సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి. శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. సోమవారం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ సంప్రదించుకోండి. తప్పకుండా దానిలో జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, నవగ్రహ ఆయిల్స్, తర్వాత పిల్లల చదువులు వీక్గా ఉంటే కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, రకరకాలైన ఆయిల్స్ ఉంటాయి. అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. తక్కువ రేట్లో ఉంటాయి. నన్ను సంప్రదించండి. మీకు సహకరించగలను. సర్వే జనా సుఖినో